మిస్సమ్మ చేసిన ఈ ఒక్క తప్పుని మన్నించలేవా నాన్న? ఈ పెళ్లిని ఆమోదించలేవా? నేనేమి ఇష్టపడి తన మెడలో తాళి కట్టలేదమ్మా. ఎంత కష్టమైనా భరించడానికి నిర్ణయం తీసుకునే ఇంటికొచ్చా. మిస్సమ్మకి ఈ ఇంటికి ఇక ఏ సంబంధం లేదు. అమర్, పరిణామాలు తెలియకుండా తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోకూడదు నాన్న. మీరు కలవటం, పెళ్లి చేసుకోవటం అంతా నీ తలరాతలోనే ఉంది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. చూద్దామమ్మా, నా నిర్ణయం నిలబడుతుందో, నువ్వన్నట్టు ఆ తలరాత నిజమవుతుందో చూద్దాం. అమ్మా, హే అమ్మా, నీలా ఏం చేస్తున్నావు? కాళ్ళు వదులు. అమ్మా, మీ ఆశీర్వాదం నాకెప్పుడు ఉండాలమ్మా. ఇవాల్టి నుంచి మీ దగ్గర శిష్యరికం చేయాలనుకుంటున్నా. నువ్వు లేకు చెప్తాను. ఎందుకే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షన్ కాదమ్మా, మీ టాలెంట్ చూసి ఎప్పటికప్పుడు మీకు ఫ్యాన్ అయిపోతున్నానమ్మా. ఇప్పుడు నాలో అంత టాలెంట్ ఏం కనిపించింది? ఏంటమ్మా, ఏం తెలియనట్టు అలా అడుగుతున్నారు? కలకాలం ఒకటిగా బ్రతకాల్సిన ఇద్దరిని 2 రోజుల్లో వేరు చేసేశారు కదా. అయినా ఆ పెద్దావిడ పిచ్చిగాని మీ కళ్ళు పడ్డాక కూడా ఆ కాపురం నిలబెట్టాలని వృధా ప్రయత్నం చేస్తుంది. అమ్మా, మీకు తప్పుగా అర్థమయ్యి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని పొగుడుతూనే ఆ మాట చెప్తున్నా. సర్లే, చెప్పిన మాటలు చేసిన ఎక్స్ట్రాలు చాలు. ముందెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేయి. నాకు ఆకలి దంచేస్తుంది. వెళ్ళు. సిస్టర్, ఎవరి వన్అవర్కి చెక్ చేస్తూ ఉండండి. డాక్టర్, ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది? ప్రమాదం ఏమీ లేదు, కానీ కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుంది సార్. ఓకే డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఆవిడ ప్రాణాలు కాపాడండి. ఆవిడ బ్రతకడం చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. ఒక్క నిమిషం డాక్టర్. సార్, నాదొక చిన్న అనుమానం, అడగొచ్చా? అడుగు రాతోడు. మొదట స్పృహ వచ్చిందని ఫోన్ చేశారు, మాట్లాడలేకపోతున్నారని అన్నారు. మళ్ళీ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిందని అన్నారు. మళ్ళీ నిన్న నైట్ కాల్ చేసి మొన్న నైట్ ఆవిడే తిరిగి వచ్చేశారు, కానీ మా నర్సు మీకు చెప్పడం మర్చిపోయిందని చెప్పారు. ఇప్పుడేమో ఆవిడ అసలు స్పృహలోనే లేదంటున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది డాక్టర్? ఆవిడంతటా ఆవిడే హాస్పిటల్కి వచ్చేస్తే మరి మళ్ళీ ఇప్పుడు స్పృహ ఎందుకు కోల్పోయింది? ఏంటి సార్, మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు? జరిగింది మాకు తెలిసింది మీకు చెప్పాం. అసలు మీరేం చెప్పదలుచుకున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. సారీ డాక్టర్, రాతోడేదో తెలియక మాట్లాడేశారు. రాతోడు, పద. సార్, ఏంటి రాతోడు, డాక్టర్ గారితో అలా ఎందుకు మాట్లాడావు? ఎందుకంటే మిస్ అమ్మ నిన్న సరస్వతి గారు వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్పింది సార్. అంటే ఈ డాక్టర్ అబద్ధం చెప్పినట్టే కదా సార్? మన దగ్గర ఏదో దాస్తున్నట్టే కదా సార్? ఒకరి మీద నమ్మకం ఉండొచ్చు, కానీ గుడ్డి నమ్మకం ఉండడం మంచిది కాదు రాతోడు. మిస్ అమ్మ లాంటి వాళ్ళ మీద ఉండొచ్చేమో అనిపిస్తుంది సార్. ఇలా చెప్పే అధికారం నాకుందో లేదో తెలియదు, కానీ మిస్ అమ్మను అక్కడే వదిలేసి వచ్చి తప్పు చేశామో అనిపిస్తుంది సార్. మిస్ అమ్మ స్వలాభం కోసం అబద్ధం చెప్పదు సార్. సరే, నేను మిస్ అమ్మని నమ్ముతున్నా, మంచిదని నమ్ముతున్నా, అబద్ధం చెప్పదని నమ్ముతున్నా. అమ్మా నాన్నతో పిల్లలతో తను చూపించిన ప్రేమ నిజమని నమ్ముతున్నా. భాగీగా ఆరుకి దగ్గరైంది. మిస్ అమ్మగా ఇంట్లో వాళ్ళ మనసులు గెలుచుకుంది. కాసేపు నగల విషయం కూడా పక్కన పెట్టేద్దాం. నాకు కొన్ని ప్రశ్నలున్నాయి, దానికి సమాధానం చెప్పు చాలు. సార్, మనోహరి ప్లేస్లో
ఎందుకు పీటల మీద కూర్చొని నాతో తాళి కట్టించుకుంది? ఎందుకు నా భార్యగా ఇంట్లోకి అడుగుపెట్టింది? మిస్ అమ్మలో ఏ స్వార్థం లేకపోతే ఎందుకు మోసం చేసి పెళ్లి చేసుకుంది? ఈ ప్రశ్నలకి సమాధానం దొరికిన రోజు నేను మిస్ అమ్మని ద్వేషించడం మానేస్తా. తనను ఒక చెల్లిగా నువ్వు అభిమానిస్తావని నాకు తెలుసు రాతాడు. కానీ ఆ అభిమానంతో ఇంకొకరిని అనుమానించడం కరెక్ట్ కాదు. వార్డెన్ గారు నిన్న నైట్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నారని చెప్పారు. 3 రోజులు ఇక్కడ ఉంచుకోవడానికి మీరు కూడా అబద్ధం చెప్తారనుకోలేదు. ఏమి చెప్పినా నువ్వు రాత్రి చేసింది తప్పమ్మా. బాబుగారు రాత్రి అనంగా ఊరెళ్ళారు. ఇంతవరకు ఫోన్ లేదు. కనీసం నువ్వన్నా ఫోన్ చేసి క్షమించమని అడగమ్మా. ఎందుకు అడగాలి? భాగ్య ఏం తప్పు చేసిందని అడగాలి. అరే చూసిందో చెప్పింది, గదే తప్పైపోయిందా? కాపురాలు కూల్చడానికి ముందుంటావని తెలుసు కానీ చూస్తూ చూస్తూ నా కూతురు కాపురం కూలుస్తానంటే చూస్తూ ఊరుకోను. లోపలికి పో, లోపలికి. నానా ఏంటమ్మా ఏం మాట్లాడవు? ఏం మాట్లాడమంటారు నాన్న? చిన్నప్పటి నుంచి నా హక్కుల కోసం నిలబడమని చెప్పారు. తప్పు చేయకుంటే భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. నిజాన్ని విడవద్దని చెప్పారు. అన్నీ చెప్పిన మీరే ఇవాళ నా తప్పు లేకుండానే నన్ను క్షమాపణ చెప్పమని చెప్తుంటే ఏమనాలో ఏం అడగాలో కూడా నాకు తెలియడం లేదు నాన్న. అమ్మ తల్లి, ఏ బంధమైనా నిలబడాలంటే పట్టు విడుపులు ఉండాలి. జరిగిన గొడవ దగ్గరే పట్టుకుని కూర్చుంటే ఆ బంధం నిలబడదమ్మా. నానా మీరన్నట్టు మాకు గొడవే జరుగుంటే ఒక మెట్టు దిగడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. కానీ ఆయన జరిగింది తెలుసుకోకుండా నేను తప్పు చేశానంటున్నారు. ఇప్పుడు నేను తప్పు చేసిన దానిలాగా నేను ఆయన ముందు తిరగలేను. అందుకే నేను చెప్పింది నిజమని నిరూపించుకునే వరకు నేను ఆ ఇంటికి వెళ్ళను. అమ్మా, నిరూపించుకోవాల్సిన మనిషి అక్కడే ఉన్నాడు. అందరి ముందు అబద్ధం చెప్పి నిన్ను దోషిగా నిలబెట్టిన ఆ మనోహరి అక్కడే ఉంది. నీ తరపున సాక్ష్యం చెప్పాల్సిన వార్డెన్ కూడా హాస్పిటల్లోనే ఉంది. అందరూ అక్కడే ఉంటే నువ్వు ఒక్కదాని ఇక్కడుండి ఎవరికి ఏమని నిరూపిస్తావు తల్లి? వలదు బాలిక, నీవు అస్సలు ఆలోచింపకము. వలదు బాలిక, నీవు మర్చిపో. నీకు తట్టిన ఆలోచనలు సర్వము మర్చిపోము. అయ్యో ఏంటి గుప్తా గారు, అసలేంటి మీ ప్రాబ్లం? కాసేపు సైలెంట్ గా ఉండండి. నేను మౌనముగా ఉన్నచో నీవు ఏదో ఒక ఆలోచన చేసి చేయకూడని కార్యమేదో చేసదవు. అందులకే నీవు ఆలోచింపకుండా నేను అడ్డుపడుచుంటిని. ఆలోచింపకము. ఎందుకు గుప్తా గారు ఎప్పుడు అలా సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తారు? కొంచెం పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించొచ్చు కదా. స్వార్థము
నాది స్వార్థము. నన్ను స్వార్థపరుడనేదవా? నేను స్వార్థపరుడునే అయితే నీకు నేను సహాయము చేసేదనా? నేను స్వార్థపరుడునే అయితే యమలోకమున తప్పంతయు నీదని చెప్పి నీకు శిక్ష వేయించదను గాని ఈటుల సాయము చేయుదునా? మా ప్రభువుల ముందు నిలిచి స్వార్థముతో తమ తప్పేమీయూ లేదని తప్పించుకున్న వారెవరో మాకు జ్ఞాపకమున్నది బాలిక. సారీ గుప్తా గారు, మనోహరి ఈ ఇంట్లో అందరినీ మార్చేయకముందే మిస్ అమ్మని ఈ ఇంటి నుంచి అక్కడికి వెళ్ళమని చెప్పాలి. నేను వెళ్ళి మాట్లాడదామంటే పక్కన ఇద్దరు ఉన్నారు కదా, ఎలా అని ఆలోచిస్తున్నాను. అటులైన ఇప్పుడు వారిరువురిని ఏమార్చుటకు ఒకరు కావలే. వలదు బాలిక, వలదు. నేను ఇప్పుడు వెళ్ళినచో ఆ ఇంట ఉన్న వారిరువురు నన్ను గుర్తుపట్టెదరు. అప్పుడు ఆ బాలిక కూడా వెలుపలకు వచ్చును కదా. అర్థమైనది. నా గొయ్యి నేనే తవ్వుకుంటిని. అమ్మయ్యా, గుప్తా గారు టైం అయిపోతుంది, త్వరగా రండి. ఎంతసేపు అలంకరించుకుంటారు? రండి త్వరగా. భలే ఉన్నారు గుప్తా గారు. నేను వెళ్ళదా? అయ్యో అయ్యో, సారీ 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 సారీ. ఇంకా నవ్వను. సారీ సారీ. ఏ మాట కా మాట, మీకు ఆ గెటప్ కంటే ఈ గెటప్పే చాలా బాగుంది గుప్తా గారు. సూపర్. అటులైన ఎప్పటికీ ఇదే వేషములో ఉండమని అడిగదవా? అయినను నీతో స్నేహము చేసి మేము చాలా తప్పిదము చేసి మాతో నీవు దశావతారాలు ఎత్తించేలా ఉన్నావే. సిచ్యువేషన్ సహకరిస్తే ఆ పని కూడా చేసేద్దాం గుప్తా గారు. సారీ సారీ, మీకు చెప్పిందంతా గుర్తుంది కదా? ఉన్నది. అయితే మీరు అటు వెళ్ళండి, నేను ఇటు నుంచి వస్తా. ఆటోలోనే ఆయన అలా నించున్నారు, లోపలికి వెళ్ళండి. అరే వెళ్ళండి, వెళ్ళండి. త్రికాలములు త్రిలోకములు త్రిమూర్తులు వైకుంఠమున శ్రీమన్నారాయణ పయ్యాన, కైలాసమున ముక్కంటి పయ్యాన, బ్రహ్మలోకమున చతుర్ముఖ బ్రహ్మ పయ్యాన, యమలోకమున యమధర్మరాజు పయ్యాన, నడివేచకాలం గుడిగోపురం కోరుకొండపురం భద్రాచలం, అంబ పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. కుర్రో కుర్రు, జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం. ఆ బాలిక చెప్పినట్టు అరవగానే ఈ బాలిక నిజముగా వచ్చుచున్నదే. బహుశా బాలిక భవిష్యవాణి మొత్తం పఠించినదా? ఏవయ్యో ఒకసారి ట్రా రావయ్య తొందరగా. జరిగింది చెబుతాం, జరగబోయేది చెబుతాం. అన్ని చెప్తావుగా. కొండదేవరి మీద ఆన. జరిగింది చెబుతాం, జరగబోయేది చెబుతాం. మిస్సమ్మా, సారీ సారీ. అక్క మీరు ఎలా ఉన్నారు మిస్సమ్మా? బానే ఉన్నానక్క, మీరెలా ఉన్నారు? బాగున్నా బాగున్నా. అది సరే, మా ఊరికి ఎలా వచ్చారు? అసలు ఇక్కడేం చేస్తున్నారు? బంధువుల ఇంటికి వచ్చాను. నిన్ను రోడ్డు మీద చూసానా, కానీ నీ దగ్గరకు వచ్చేలోపే నువ్వు వెళ్ళిపోయావు. ఓ
వార్డెన్ గారిని వెతికేటప్పుడు మీరు చూసుంటారు. ఆహా, అది సరే, వార్డెన్ గారు ఈ ఊరికి ఎందుకు వచ్చారు? అసలు ఏమైందంటే కుర్రో కుర్రు, నేనెన్నో సేతులు చూశాను గాని ఇంత నష్టజాతకపు సేయి నేనెప్పుడూ చూడలే. కుళ్ళు, కుతంత్రాలు, కచ్చలు, మోసాలు. ఇంకా సేపు నీ సేయి నా చేతిలో ఉంటే నీ దరిద్రం నాకు పడతాది. గుప్తా గారు, దొరా, ఈ దరిద్రంతో ఇన్నేళ్లు ఎట్టా ఏగావు దొరా? ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ జన్మలో ఈ పాపిష్టి దాని మెడలో తాళి కట్టాను దొరా. నీ గతము నీ భవిష్యత్తు తెలిసి చెప్తున్నాను. ఈ కుటుంబానికి కాంతాంత విశ్వాసం చూపించు, నీ బతుకు కూడా బాగుపడతాది. దాని సంగతి వదిలేయండి దొరా. నాకు ఒక సమాధానం కావాలి. ఆ అమ్మని అడిగి చెప్తారా? అడుగుదరా, అమ్మని అడిగి చెప్తా. నా పెద్ద కూతురు ఎక్కడుందో తెలుసుకోవాలని ఉంది. పుట్టగానే బిడ్డను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి దొరా. నేను చచ్చేలోగా నా కూతురు ఎక్కడుందో తెలుసుకోవాలని ఉంది. నీ ఇద్దరు కోనలు నీ కాడే ఉన్నారు కదా దొరా. ఏంటి దొరా నువ్వు చెప్పేది? నా ఇద్దరు కూతుర్లు నా దగ్గర ఉన్నారా? అమ్మో, ఈ దొర అరుంధతే ఈయన కూతురని చెప్పేస్తాడా ఏంటి? అంటే నీ మనసులో ఉన్నారని అమ్మ పలుకుతోంది దొరా. అలా అన్నారా? నా కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు, నాకు ఇంకేమీ వద్దు. అయ్యో, నీ కూతురు మరణించిందని తెలిసిన పిమ్మట నీవేమైపోయేదవో. ఆ గుంటనక్క మనోహరి టైం చూసి దెబ్బ కొట్టిందక్క. మిస్ అమ్మా, అన్నీ తెలిసి నువ్వెందుకు వాళ్ళ వెంట వెళ్ళలేదు? ఆయనతో ఉండడం కష్టం అక్క. అరే మిస్ అమ్మా, కష్టంగా ఉన్నప్పుడే కదా ఇంకా గట్టిగా పట్టుకోవాలి. మన వాళ్ళు కష్టంలో ఉంటేనే కదా తోడుగా ఉండాలి, భరోసా ఇవ్వాలి. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇలా ఆయనకి ఆ ఇంటికి దూరంగా ఉండి నేను నిజాయితీ నిరూపిద్దాం అనుకుంటున్నావా? ఆయన నువ్వు ఆ ఇంటికి వెళ్ళకపోవడంతోనే మనోహరి గెలుపు మొదలైంది. మనోహరి గెలిస్తే ఆ ఇంట్లో నవ్వులు మాయమైపోతాయి, సంతోషం ఆవిరైపోతుంది. ఆ ఇల్లు కళ్ళ ముందు కూలిపోతుంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాదు మిస్ అమ్మ. అది మీ ఇల్లు అయినట్టు వాళ్ళు నీ కుటుంబం అన్నట్టు మాట్లాడుతున్నావేంటక్క? అంటే ఆ ఇంట్లో వాళ్ళు చాలా మంచి వాళ్ళు మిస్ అమ్మ. అలా మోసపోవడం చూడలేక అలా మాట్లాడాను. అవునక్క, మీరు చెప్పింది నిజమే. నేను ఆ ఇంటికి వెళ్ళకపోతే ఆ మనోహరియే గెలుస్తుంది. అది ఎప్పటికీ జరగనివ్వను. భయపెట్టి చంపాడు. నా కూతురికి ఈ మధ్యనే పెళ్ళయిందరా. తనకి తన భర్తతో కొంచెం మనస్పర్ధలు వచ్చాయి. అవన్నీ తొలగిపోయి వాళ్ళిద్దరూ కలుస్తారా లేదని బెంగగా ఉంది. ఇంకా సేపట్లో నీకోనే నీ కాడుకొచ్చి తనే తన మెట్టినింటికి పోతానని పలుకుదాది చూడుదరా. నానా, నేను ఆ ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. పలికించినది ఆ అమ్మ పలికించినది. ఏ పోరి, ఇప్పుడు దాకా ఆ ఇంటి గడప కూడా తొక్కనన్న దానివి ఇప్పుడు పోతానని ఎలా అంటున్నావు? ఏంటి పిన్ని, వెళ్ళను అన్న ప్రశ్నలే వెళ్తానన్న ప్రశ్నలేనా? దాని మొహం, దాని మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా.
నువ్వు మీ అత్తారింటికి వెళ్తానన్నావు, నాకు అదే చాలు. నువ్వు వెళ్ళి లగేజ్ ఏవి సర్దుకో, నేను వెళ్ళి ఆటో ఏదైనా తీసుకొస్తాను. వెళ్ళమ్మా. సరే నాన్న.